జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీల దౌర్జన్యాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. అందులో ఆర్మూరు డివిజన్లో పాల్కొండ నియోజకవర్గంలో ఇంకా రెచ్చిపోతూ ఉన్నారు. ఎలాంటి చట్టబద్ధత లేని ఆ గ్రామాభివృద్ధి కమిటీలు వృత్తిదారులు, శ్రామిక వర్గం, కార్మిక వర్గం, పేదలు, దళితులు అందరినీ కూడా ఏ ఒక్క పేరు పెట్టకుండా పేదవాళ్ళందరూ కూడా బహిష్కరిస్తూ ఉన్నారు. చట్టానికి వ్యతిరేకమైన సాంఘిక బహిష్కరణ కూడా దిగజారుతూ ఉన్నారు. అందులో భాగంగానే ఎర్రగట్ల మండలం తాళరాంపూర్ గ్రామంలో గీత కార్మికులని 6-7 నెలలుగా వాళ్ళని గ్రామ బహిష్కరణ చేసిండ్రు. ఇంకొక విషయం ఏంటంటే దేవుణ్ణి కూడా శాసించే పరిస్థితికి తెగబడ్డారు వీళ్ళు. మొన్న శ్రీరామనవమి రోజు ఆ రోజుకి గౌడ కులస్తుల మహిళలు కుంకుమార్చన కోసం పోతే మెడలు బట్టి గెంటేసిండ్రు. దేవుని కాడికి కూడా వివక్షణ అని అడుగుతా ఉన్నాం. అదే కలెక్టర్ కలిసినాం, సిపిని కలిసినాం. సిపి గారు ఉక్కుపాదంతో అణచివేస్తామని చెప్పారు. ఇది మనసులో పెట్టుకొని ఆ నైటే వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా పెంచుకున్నటువంటి ఈత చెట్లని నిప్పు పెట్టి వాటికి అగ్నికి ఆహుతం చేసింది. ఇది ఏం పాపం ఉంటున్నాం? ఇదేం పరిస్థితి? కలెక్టర్ని లెక్క చేయరు, సిపి మాటలు లెక్క చేయరు, ప్రభుత్వాన్ని లెక్క చేయరు. ప్రభుత్వంకి ప్యారలల్గా అంటే సమాంతర ప్రభుత్వాన్ని ఎక్కడ హక్కులు లేనటువంటి వీళ్ళు నడుస్తూ ఉన్నారు. వీళ్ళని వెంటనే అంబేద్కర్ జయంతి జరుపుకున్నాం, జ్యోతిబా పూలే జయంతి జరుపుకున్నాం, జగ్జీవరావు జరుపుకున్నాం. మరి వీళ్ళందరూ మహనీయులు ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని వీళ్ళు దుర్వినియోగం చేస్తూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వం ఊకోవద్దు కదా అని అడుగుతా ఉన్నాం. అందుకే మా రాష్ట్ర పార్టీ కూడా వచ్చి సర్వే చేసింది. పరిస్థితిని కలెక్టర్ గారికి వివరించమన్నారు. ఈరోజు వచ్చినాం. అందుకోసం చెప్తా ఉన్నాం, ఈ గ్రామాభివృద్ధి కమిటీలని వెంటనే నిషేధించాలి. నిషేధించకపోతే ఉవ్వెత్తున జిల్లా వ్యాప్తంగా ఉద్యమం లేవదీస్తాం. నిరాహార దీక్షలకు కూడా, ఆమరణ నిరాహార దీక్షలకు కూడా దిగుతామని హెచ్చరిస్తాం.